హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మన మల్టీ ఫుడ్స్లో రెసిపీ వచ్చేసి జాంగ్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. బయట కొనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మరైతే ముందుగా రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అవి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా జాంగ్రీ ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళని ఒక 3 hours నానబెట్టుకున్నానండి. తర్వాత ఇలా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అసలు ఏం పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ అండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత చిటికెడు సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను జాంగ్రీ వేసుకోవడానికి వీలుగా మనకి మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ తీసుకొని దానిలోకి ఈ బ్యాటర్ని వేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే మనకి ఈజీగా జాంగ్రీలను వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనకి ఆ ప్యాకెట్లో ఎంత సరిపడితే అంత వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలా వేసేసుకోవాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఈ కార్నర్లో చిన్నగా హోల్ చేసుకోవాలండి. మరి పెద్దగా హోల్ చేశారంటే జాంగ్రీ లావుగా వస్తాయి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ప్యాకెట్ పైన కొంచెం ప్రాక్టీస్ లాగా ఒకసారి వేస్తున్నాను అనమాట, డీప్ ఫ్రై చేయకముందు. ఈ విధంగా వేసుకుంటే మనకి షేప్ అనేది కొంచెం కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత మనం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పాకం తీసుకోవాలి. దీనిలో 2 కప్పుల చక్కెర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ పంచదార మనకు కరిగిపోయి కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది అనేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. పాకం దానికి ఏం అవసరం లేదండి. ఇలా మనకి స్టిక్కీగా ఉన్నప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఇలా వెడల్పుటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు జాంగ్రీలాగా వేసుకోవాలన్నమాట. షేప్ కొంచెం అటు ఇటుగా అవుతుందండి, అయినా నో ప్రాబ్లం, చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే బయట మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకొని మనం పాకంలో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న వెంటనే కాసేపు అలాగే వదిలేయాలండి. అప్పుడే మనకి ఈ చక్కెర పాకం అంతా కూడా ఈ జాంగ్రీలకి బాగా పడుతుందన్నమాట. ఇదే విధంగా మనం తీసుకున్నవన్నీ కూడా జాంగ్రీల్లాగా వేసేసుకోవాలి. మంటను మాత్రం హైలో పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకవేళ షేప్ కరెక్ట్గా రాలేదు అనుకుంటే జిలేబీలాగా రౌండ్గా కూడా వేసేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అచ్చం మనకి జాంగ్రీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలా అయినా పర్వాలేదన్నమాట. ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా పాకంలో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా వేడివేడిగా జ్యూసీగా ఇలా ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు జాంగ్రీల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది ఇంత బాగా వస్తాయా జాంగ్రీలు అనేసి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చూసారు కదండి జాంగ్రీ ఎంత ఈజీగా చేసుకున్నామో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్